ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను ఎలా అయితే ప్రవేశపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టడం అనేది ఇట్స్ రెవల్యూషన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. బేసిక్గా ఆ గ్రామ సచివాలయ వ్యవస్థను ఎలా పెట్టారు? 2000 పాపులేషన్ ఉన్నటువంటి గ్రామానికి ఒక సచివాలయాన్ని పెట్టడం జరిగింది. ఆయన ఆలోచన అది. ఆయనకి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన వచ్చిన వెంటనే వీళ్ళకేం ఆలోచన వచ్చిందంటే వైసీపీ ముఖ్యమంత్రి గారికి ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టుకుంటే అటుంటుంది. సచివాలయం అంటున్నాడు, సచివాలయ వ్యవస్థ అంటున్నాడు, ఎలక్ట్రిసిటీకి, మామూలుగా డ్రైనేజ్కి, అన్ని రకాల సర్వేలకి సచివాలయ వ్యవస్థలో అన్ని రకాల సెక్రటరీలను పెట్టుకొని పరిపాలన అంటున్నాడు కదా. మనం అసలు ఓటు, ఈయన ఆలోచన అంతా ఓటే కదా, రేపొద్దున ఓటుని ఎట్ట మాయ చేయాలనేదే కదా. ఒక 50 ఏళ్ళకి ఒకళ్ళని పెట్టుకుంటే మామూలుగా ఒక నాయకుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మామూలుగా 5 ఏళ్ల పాటు రాజకీయాలు చేయాలన్నా కూడా గ్రామంలో గతంలో 4, 5, 2, 3 లీడర్షిప్ అండర్లో నడుస్తూ ఉండేది. అది కాస్త తెలుగుదేశం పార్టీకి ఎలా అయిందంటే బూత్ లెవెల్ కమిటీలు. ఆ బూత్ కమిటీలో ఎవరుంటున్నారు? హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బూత్ లెవెల్ కమిటీలో ఉంటున్నారు. ఒక బూత్ లెవెల్ కమిటీలో ఒక 5 మంది ఉన్నారంటే ఆ 5 మంది 1000 ఓట్లకి, ఆ బూత్లో ఉన్నటువంటి 1000 ఓట్లకి పూర్తి స్థాయిలో ఎవరు ఏందనేది అవగాహన ఉన్నటువంటి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నా కూడా వాళ్ళని ఎవరు పోషించాలి? ఆ గ్రామంలో ఉన్న టీడీపీ లీడరు, ఆ మండలంలో ఉన్న టీడీపీ లీడరు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న టీడీపీ లీడరు పోషించే పరిస్థితి. ఈ వ్యవస్థని అతను ఏంటంటే ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు పారితోషికం ఇస్తూ వాళ్ళకి ఎటువంటి అర్హతలు అవసరం లేదు. ఒక్క రిటర్న్ టెస్ట్ లేదు, ఒక్క ఇంటర్వ్యూ లేదు. ఎవరైతే ఆ గ్రామంలో పెత్తందారు ఉన్నారో, వైసీపీకి ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ చెప్పిన వాళ్ళకి వాలంటీర్ల పేర్లు ఏదైతే ఇచ్చారో ఆ పేర్లని నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో బేసిక్గా ఏంటంటే వాళ్ళకు ఒక రిటర్న్ టెస్ట్ పెట్టారు, మార్కుల ప్రకారంగా ఇంటర్వ్యూలు చేశారు, ఉద్యోగాలు ఇచ్చారు. బీటెక్ పూర్తయిన వాళ్ళు ఎంతోమంది చేరారు. చేరిన 3 నెలల్లో మానేసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ డే 1 ప్రతి 50 ఏళ్ళకి గ్రామాల్లో, టౌన్లో ప్రతి 100 ఏళ్ళకి వాళ్ళని పెట్టుకోవడంలో పార్టీ కార్యకర్తలనే పెట్టుకోవడం జరిగింది. అది బహిరంగ రహస్యం, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. వాళ్ళు కాలక్రమేణా వాలంటీర్లలో కూడా యాంటీ వచ్చిందండి. ఎందుకు యాంటీ వచ్చిందంటే సచివాలయంలో పనిచేసే వాళ్ళకి ఏమీ పని లేదు, వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు, మాకు ప్రతి పని మాకే, ఇంటింటికి మేమే జరగాల, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మేమే నిర్వర్తించాలా అని ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చినటువంటి సందర్భాలు వాలంటీర్లలో ఉంది. ఇదే వాలంటీర్లు జీతాలు పెంచమని కూడా అజిటేషన్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. సరే, అప్పుడంతా కూడా వాలంటీర్లు అనేది స్వచ్ఛంద సేవ చేయాలి తప్పితే వాళ్ళు డిమాండ్ చేయకూడదు అనేటువంటి మాటలు పలకడం కూడా జరిగింది. ఏది ఏమైనా వాలంటీర్లో మరి ఇప్పుడు పాపం వాళ్ళని 5 సంవత్సరాలు వాడి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందు వాళ్ళని తీసేయడం అంటే వాడుకుని వదిలేయడమే కదా. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ 5 ఏళ్ల కాలాన్ని, వాళ్ళంత సర్వీస్ని, ఎనర్జీని వాడుకుని ఇప్పుడు తీసేసి 30,000, 40,000, 25,000 ఇస్తామనంటే అయిపోతుందా? రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే వాడుకుని వదిలేయడం అనేది ప్రూవ్ అవుతుంది కదా. వాళ్ళని తీసేసే సబ్జెక్ట్లో కూడా ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి విపరీతమైన కంప్లైంట్లు పోయినటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ విధులకు దూరంగా పెట్టాలా వాలంటీర్లని అనేటువంటి కోణంలో రేపొద్దున ఎలక్షన్ కమిషన్ తీసేస్తే వాళ్ళని విధుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాల్లో వాలంటీర్ల పార్టిసిపేషన్ ఉండకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే రేపొద్దున వాళ్ళకి 5,000, 15,000, 20,000, 30,000 ప్రామిసులు చేస్తాం, అన్ని రకాల ప్రామిసులు చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళకి అవార్డులు కూడా గతంలో 10,000, 20,000, 30,000 బేసిక్గా వాహన, ఇది మామూలుగా వజ్ర, రత్న, మిత్ర, ఇది సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర 3 రకాల అవార్డులు. 10 కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక 5 మందికి, మండల స్థాయిలో ఒక 5 మందికి, తర్వాత మండల స్థాయిలోనే కాకుండా బేసిక్గా కాన్స్టిట్యున్సీ స్థాయి, టౌన్లలో అనుకోండి కార్పొరేషన్, మున్సిపాలిటీ స్థాయిలో ఇస్తూ వచ్చారు. వాళ్ళకి 10,000, 20,000, 30,000 ఉన్నది ఇప్పుడు ఏం చేస్తారు? స్ట్రైట్ అవే డబుల్ చేశారు. 250 కోట్లు ఈ అవార్డుల రూపంలో వాలంటీర్లకు పంచుతూ ఉన్నారు. బాగా చేసిన వాళ్ళకి బేసిక్గా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర